మా వింత గాథ వినుమ. ఏంటి వీడంతలో వీడే నవ్వుకుంటున్నాడు? దేవుడు నాకు ఒక ఛాన్స్ ఇస్తే వీడికి చుక్కలు. కన్నా ఒక మంచి చాయ్ పెట్టవా, హెడ్గా ఉంది. సరే పెడతాను కానీ చాయ్ నీకు స్ట్రాంగ్గా కావాలా లేకపోతే లైట్గా కావాలా? కొంచెం హెడ్ఏక్ ఎక్కువ ఉంది కన్నా, స్ట్రాంగ్గానే కావాలి. కన్నా చాయ్లో ఇలాచీ అయినా అరోమా బాగుంటుంది అండ్ ఫ్రెష్నెస్ కూడా ఉంటుంది. సరే వేసే. కన్నా జింజర్ కూడా అయినా హెల్త్కి మంచిది. వేసే. కన్నా ఓ పని చేస్తా, కొన్ని లవంగాలు కూడా వేసేస్తా, దానివల్ల నీకు డైజెషన్ ప్రాబ్లం కూడా ఉండదు. అరే నీకేం కావాలంటే అదే రా, కానీ టీ ఫాస్ట్గా తీసుకురావా, హెడ్ఏక్ తల పగిలిపోతుంది. కన్నా బిర్యానీ ఆకు కూడా అయినా స్మెల్ బాగుంటుంది. కన్నా ఏది కావాలంటే అది. సరే కన్నా నీకు టీలో కొన్ని మెంతులు కొన్ని జీలకర్ర కూడా వేస్తాను, నీకు డైజెషన్ ప్రాబ్లం క్లియర్ చేస్తుంది. ఓ పంచేరా, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ కలిపి పోపు పెట్టి తీసుకొస్తామనుకో, అన్నంలో కలుపుకొని తినేస్తాను. ఒక్క ఛాయ్ అడిగినది ఎంత టార్చర్ పెడుతుంది. నేను అడిగే కన్నా బయటికి వెళ్ళి తాగేసి వస్తే బెస్ట్ ఏమో. సర్లే కానీ నాకు ఒకటి కాల్ చేశాడు, ముందు వాడు ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం పద. హలో నమస్తే, వెల్కమ్ టు మా వింత గాథ వినుమా. మా వింత గాథ వినుమా. చెప్పే ఏంటి ప్రాబ్లం? ఇక్కడ అమ్మాయిలు చేస్తారంట. అమ్మాయికి అబ్బాయికి ఏమైనా ప్రాబ్లం వస్తే సెట్ చేస్తాం. ఓ ఆ బ్రోకర్ మీరేనా? బ్రోకరా పెద్ద జోకర్ లో ఉన్నాడు. జోకరే కదండి, నా పేరు వీరు. ఏదో పెద్ద వీరందర సేవలో చెప్పావు. ఆయన నేను ఒకటేనండి. తెలుసు ఆయన గ్రౌండ్ లో ఎలా కొడతాడు. తెలుసు, అలా కొడతారు నేను జనాలు. అది సరే గానీ ఇంతకు నీ ప్రాబ్లం ఏంటి? 10th క్లాస్ లో ఒక అమ్మాయిని లవ్ చేసా. పొడవాటి జుట్టుతో కుంకుమ బొట్టుతో తను నవ్వుతుంటే ఒక సైడ్ బొగ్గ సొట్ట పడేది, అది కూడా కుడివైపు. ఆ సొట్టలో నేను గిర్రా తిరిగి. అదేమన్నా సొట్టా లేకపోతే సుడిగుండమా గిరా తిరగడానికి? భయ్యా ఇదంతా కాదు కానీ ముందు పాయింట్ లోకి రా. ఏముందండి, 10th క్లాస్ లో ఒక అమ్మాయిని లవ్ చేశాను, ఫెయిల్ అయింది. ఏది 10th? కాదండి బాబు, లవ్ లో. పోన్లే, ఆ అమ్మాయి అదృష్టవంతురాలు, బాధపడకు. అందుకేనండి ఇంటర్లో ఇంకో అమ్మాయిని లవ్ చేశాను. ఈ అమ్మాయి ఇంకా అదృష్టవంతురాలు. అందుకేనండి డిగ్రీలో ఇంకో అమ్మాయిని లవ్ చేశాను. నువ్వు మనిషివా లేకపోతే గజనీ మహమ్మద్వా? ఫెయిల్ అవుతున్నా కూడా దండయాత్రలు చేస్తానే ఉన్నావు. అవును, ఇంతకు నువ్వు కాలేజ్ కి చదువుకోవడానికి వెళ్తున్నావా లేకపోతే ఇలా అమ్మాయిలకి సైట్ కొట్టడానికి వెళ్తున్నావా? అమ్మాయిలకు లైన్ వేయడానికే. అయితే నువ్వు వెళ్ళాల్సింది కాలేజీలకు కాదు, కృష్ణకాంత్ పార్క్ లోకి. అందుకేనండి డిగ్రీ 2nd ఇయర్ లో అక్కడికి వెళ్ళాను. అయిపోయిందా మీ ఇద్దరిది? చూడు కృష్ణుడు నువ్వు అర్జునుడు ఓ గీత బోధిచ్చేస్తున్నారు. నీకు ఎలా తెలుసు? ఏంటది? డిగ్రీ ఫైనల్ ఇయర్ లో నా లవర్ పేరు గీతే. ఇప్పుడు నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు. బయట వాళ్ళు ఏం వర్కౌట్ అవ్వట్లేదని మా అత్త కూతురికి లైన్ వేసా. మరి ఏమైంది? జాబ్ లేదని చెప్పి బయటికి గిండేశారు. అందుకే సీరియస్ గా సెంటర్ లోకి వెళ్ళి ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేశా. బిజినెస్ స్టార్ట్ చేసావా? అంటే వర్కౌట్ అయిందా? లేదు, ఇంకోసారి వస్తే చెప్పించుకుని కొడతా అన్నారు. అయితే నువ్వు పెట్టిన బిజినెస్ మీ మామకు నచ్చలేదంటే నువ్వు పెట్టిన బిజినెస్ అంటే నాకు అర్థమైపోయింది. పానీపూరి బిజినెస్ కదా? మీకు ఎలా తెలుసు? అంటే పానీపూరి షాప్ చుట్టే కదా అమ్మాయిలు తిరిగేది. మీరు చాలా జీనియస్. థ్యాంక్ యూ అలా పానీపూరి బండి దగ్గరికి ఒక అమ్మాయి వచ్చేది. భయ్యా తోడ ప్యాస్ డాలో అందా? నిజంగా చెప్పాను కదా మీరు చాలా జీనియస్ అని చెప్పి. నీకెలా తెలుసు? తెలిసిపోద్ది అలాగా, నువ్వు చెప్పు. రోజు వస్తుంది కదా అని చెప్పేసి ఆ అమ్మాయిని గోకేసా, పడిపోయింది. ఏంటి పానీపూరికేనా? అంటే అందులో కొంచెం స్వీట్ ఎక్కువేసా, అప్పటి నుంచి స్వీటీ అని పిలిచేవాడిని. ఏదో బాగుంది, మనం కూడా పానీపూరి షాప్ కూడా బాగుండదు అనిపిస్తుంది. ఏంటి మనం బిజినెస్ పెడితే మనకు డబ్బులు వస్తాయి కదా అంటున్నా, అంతే. సరే ఇప్పుడు మేమేం చేయాలి? తనకి నాకు పెళ్లి చేయాలి. పెళ్ళే కదా, ఏమందులే చేసేద్దాం. అంటే ఇక్కడే చిన్న ప్రాబ్లం ఉంది. వచ్చిందా? ఎందుకు లేట్ చెప్పు. అంటే 10th క్లాస్ లో లవ్ చేసి ఫెయిల్ అయ్యాను కదా. అవును, ఆ అమ్మాయి మళ్ళీ వచ్చి మనం పెళ్లి చేసుకుందాం అంటుంది. ఇందాకే కదా ఆ అమ్మాయి అదృష్టవంతురాలని చెప్పాను. అంతేకాదండి, ఇంటర్లో ఉన్న అమ్మాయి కూడా మనం పెళ్లి చేసుకుందాం అంటుంది. అయితే ఆ అమ్మాయికి బతుకు మీద ఆశ లేదనుకుంటా. అంతెందుకు, బెల్లం జుట్టు ఈగలు ముసిరినట్టు అమ్మాయిలందరూ నా దగ్గరకు వచ్చి పెళ్లి చేసుకుందాం అంటున్నారు. ఇంతకీ నువ్వేమనుకుంటున్నావు? సింపుల్ గా చెప్పాలంటే వద్దని బాధ పెట్టలేను, అలా అని చెప్పి కావాలని కమిట్ అవ్వలేను కదా. ఇది ఎక్కడో విన్నట్టుందే. ఇందాక వచ్చినప్పుడు ఆటోలో చూసానండి. సీరియస్గా అడుగుతున్నా, ఇప్పుడు నీకేం కావాలి? ఛాన్స్ ఉంటే అందరూ కావాలనిపిస్తుంది. నాకు నీ పళ్ళు రాలగొట్టాలనిపిస్తుంది. మా ఇంట్లో కూడా అదే చెప్పారండి, అందుకే ఒకరికి తెలియకుండా ఒకరిని మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నా. దానికి హెల్ప్ చేస్తారు.
హెల్ప్ చేయండి అన్న ప్లీజ్. నువ్వు అంత తోపా? నేను ఇక్కడ ఒక అమ్మాయితోనే చింతకాయ పచ్చడి అయిపోతుంటే నీకు 6 మంది అమ్మాయిలు కావాలా? ఎలా డీల్ చేస్తావు వాళ్ళందరినీ? అంటే ఏం లేదన్న, ఇంట్లో ఇళ్ళలో ఊరంతా ప్రియురాలనే సినిమా నడిపిద్దాం అనుకుంటున్నా. మేము ఇక్కడ ఓన్లీ లవ్లో ప్రాబ్లం వస్తేనే సాల్వ్ చేస్తాం. నేను పంచాయతీలన్నీ ఏం మేము పెట్టుకోం, అర్థమైందా? అయినా నువ్వే కావాలని చెప్పి నేను పెళ్లి చేసుకుంటా అని ఒక అమ్మాయి వచ్చింది కదా, మరి ఆ అమ్మాయిని ఏం చేస్తావు? ఆ అమ్మాయి కూడా కావాలి. అమ్మాయి కూడా కావాలా? అందరూ కావాలి నీకు. అయినా ఇన్కమ్ సోర్స్ ఏంటి? ఏముంది, మొన్న పానీపూరి బండి సక్సెస్ అయింది కదా, ఆ పక్కనే లేడీస్ హాస్టల్ పెడదాం అనుకుంటున్నా. లేడీస్ హాస్టలా? ఎందుకు? అంటే చుట్టూ అమ్మాయిలు, చాలా కలర్ఫుల్ గా ఉంటది కదా. పెట్టుంటే నాకు కూడా స్వర్గంలా అనిపిస్తుంది. స్వర్గం బాగుందా? చాలా బాగుంది. ఆయన వెళ్ళిపోయిన తర్వాత నరకం కూడా చూపిస్తా. ఇదంతా కాదు భయ్యా, తను నేను బాగా చూసుకుంటాను, మీరే అలా అయినా పెళ్లి చేయండి భయ్యా. ఎలా చూసుకుంటావు? ఇందాక చెప్పాడు కదా పానీపూరి బిజినెస్ అని, అన్నం ప్లేస్ లో పానీపూరి బతికిచ్చేస్తాడేమో. బాగా ఆలోచిస్తుంటే నీ విషయంలో మేము ఏం చేయలేం భయ్యా. నిజంగా ఏం చేయలేరా? అంటే ఓకే చేస్తా. ఓ పంచే, నీ గర్ల్ ఫ్రెండ్ నెంబర్స్ అది నాకు పంపించు. ఓకే, ఫార్వర్డ్ చేశాను భయ్యా. చేసావా? ఇప్పుడు నువ్వు ఆగిన చెత్త అంతా దాంట్లో రికార్డ్ చేసా, అవన్నీ నీ మల్టీ లవర్స్కి పంపిస్తా. అప్పుడు ఊహించుకో వాళ్ళు ఏం చేస్తారు. అంత పని చేయదు భయ్యా, ఇన్ని సంవత్సరాలు ఇటు పేర్చి ఒక కోట కట్ట, అది పడగొట్టారు అనుకో మళ్ళీ నేను సింగిల్ అయిపోవాలి కదా, అందుకని మూసుకొని ఇక్కడ నుంచి వెళ్ళు. ఫైనల్ గా ఇంతేనా? సెమీఫైనల్ గా ఇంకేం చేయలేం, ఇంతే. ఒకవేళ మనసు మారితే కాల్ చేయండి. మీ గర్ల్ ఫ్రెండ్స్ కా వద్దు భయ్యా వద్దు. సరే నేను ఏదో సాల్వ్ చేస్తారంట. సాల్వ్ వినిపిస్తుందిరా? వినపడాలని అన్నా. అమ్మయ్య, బుర్ర హీట్ ఎక్కిపోయింది కన్నా. నీకోసం చాయ్ పెట్టుకురానా? చాయ్లో కొంచెం అల్లమేనా, రిఫ్రెషింగ్ గా ఉంటుంది. కొన్ని ఇలాచీ అయినా, మసాలా అయినా, సొంటేనా, ఇంగు అయినా. ఈ ఆడవాళ్ళకి హోలీ అంటే చాలా ఇష్టం కదా? అవును, నీకెలా తెలుసు? అంటే రంగులు పూయాలన్నా, రంగులు మార్చాలన్నా ఆడవాళ్ళకి కదా ఇష్టము. హోలీ కదా, చిన్న గోలీ వేసా, జోక్ నవ్వుతామని. హోలీ ఎందుకు ఆడతారు చెప్పు? హాలిడే వచ్చింది కాబట్టి. బ్రో ఏం చూస్తున్నారు? దీపికా పదుకునే పొట్టుబట్టల్లో యాడ్ షూట్ చేసింది బ్రో, అదే చూస్తున్నాను. ఏం యాడ్ షూట్? యాడ్ ఎవరు చూసారు బ్రో? పొట్టుబట్టలే చూస్తా ఉన్నాను. నువ్వు కూడా అలాగే ఉన్నావు, సేమ్. నీ ప్రాబ్లం ఏంటి? యూనివర్సల్ ప్రాబ్లం అంటే లవ్ ప్రాబ్లం? ఎస్. ఇంతకు అమ్మాయిని ఎక్కడ చూసావు ఫస్ట్ టైం? కోయే రూమ్ లో. ఆ అమ్మాయి ఇక్కడ ఏం చేస్తుంటది? రిసెప్షన్ లో జాబ్ చేస్తుంటది. ఆధార్ కార్డులు పాన్ కార్డులు తీసుకుని లోపల పంపుతుంటది. ఇంతకు అమ్మాయికి ప్రపోజ్ చేసావా? లేదు సిస్టర్. ఏ ప్రపోజ్ చేయడం ధైర్యం చాలదా? బయట సింగిల్ గా దొరకట్లేదు. ఎందుకు? ఫ్యామిలీతో తిరుగుతుందా? కాదు, లవర్ తో తిరుగుతుంది. ఆమెకు ఆల్రెడీ లవర్ ఉన్నాడా? అవును సిస్టర్, నాకన్నా ముందు ఆడు ప్రపోజ్ చేశాడు. అందుకే ఆలస్యం అమృతం విషం అన్నారు పెద్దలు. నిదానమే ప్రధానం అని కూడా ఆ పెద్దలే అన్నారు. దయచేసి వాళ్ళిద్దరిని విడగొట్టి మా ఇద్దరికి మీరే ఎలాగైనా చేయాలి బ్రో. ఇంతకీ మనం ఈ విషయం అంతా అమ్మాయికి చెప్పాలంటే మనకు అమ్మాయి ఒంటరిగా దొరకాలి కదా. ఐడియా వచ్చింది. వాళ్ళ ఇంటికి వెళ్తే అస్సలు వద్దు బ్రో. ఎందుకు? వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ ఉంటారా? వాళ్ళ హస్బెండ్ ఉంటాడు. అవును బ్రో.